ఎంసెట్ ఎన్ని మార్క్స్ కమ్మా మనకి 160 మార్క్స్ అండ్ ఎంత టైం 180 minutes రైట్. సో టోటల్ 160 మార్క్స్. ఇందులో వచ్చేసరికి 80 మ్యాథ్స్, 40 ఫిజిక్స్, 40 కెమిస్ట్రీ. సో ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేసుకునేది ఎక్స్క్లూజివ్లీ ఫర్ మ్యాథమెటిక్స్. అసలు మ్యాథమెటిక్స్ లో సేఫ్ స్కోర్ ఎంత, ఏ చాప్టర్లు చేయాలి, ఏ చాప్టర్లు డిక్లేర్ చేయొచ్చు అండ్ ఏ చాప్టర్స్ నుంచి చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఏంటి మొత్తం అంతా చూసేద్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ నాన్న, ఇందాక ఏం చెప్పాను మీకు, టోటల్ 80 బిట్స్ వస్తాయి కదా మ్యాథ్స్. అండ్ ఈ 80 కూడా మీకు ఇంక్లూడింగ్ 1A 1B 2A 2B 1A 1B 2A 2B మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం అంతా కలిపి మీకు 80 బిట్స్ వస్తాయి. సో ఇట్ మీన్స్ ఆన్ అన్ యావరేజ్ 1A నుంచి 1B నుంచి 2A నుంచి 2B నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయమ్మా. ఇది పక్కా. 1A నుంచి ఒక 20 క్వశ్చన్స్ వస్తాయి, 1B నుంచి ఒక 20 వస్తాయి, 2A నుంచి ఒక 20 క్వశ్చన్స్ వస్తాయి, 2B నుంచి ఒక 20 క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఓకేనా? మేబీ కొన్ని అటు అవ్వచ్చు, బట్ మోస్ట్ 99.9999% ఇంతే వస్తుంది మీకు. 1A నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి, 1A లో ఉన్న అన్ని చాప్టర్స్ మీద నుంచి. 1B లో ఉన్న అన్ని చాప్టర్స్ మీద నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి. 2A లో ఉన్న అన్నిటి మీద నుంచి 20 వస్తాయి. 2B లో ఉన్న అన్నిటి మీద నుంచి 20 వస్తాయి. సో ఇప్పుడు మీకు తెలుసు కదా 1A లో చాప్టర్స్ ఏంటి, 1B లో చాప్టర్స్ ఏంటి, 2A లో చాప్టర్స్ ఏంటి, 2B లో చాప్టర్స్ ఏంటి అని. నా సజెషన్ ఏంటంటే నాన్న, అవుట్ ఆఫ్ ఆల్ దీస్ చాప్టర్స్ ఉన్న చాప్టర్స్ అన్నిట్లో ఒక హాఫ్, అంటే ఉన్న 1A మొత్తంలో ఒక హాఫ్, 1B లో ఒక హాఫ్, 2A లో ఒక హాఫ్, 2B లో ఒక హాఫ్, లేదా నాకు ఈ చాప్టర్స్ పర్ఫెక్ట్ వచ్చు, నేను ఈ చాప్టర్స్ పర్ఫెక్ట్ గా చేయగలను, అలా అనుకున్న కొన్ని చాప్టర్స్ ని ఫస్ట్ పక్కన పెట్టుకోండి. ఫస్ట్ 1A 1B 2A 2B లోంచి నీకు బాగా 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 వచ్చు అన్న చాప్టర్స్ కొన్ని పక్కన పెట్టండి. లేదా సరే నీకు రాదు బట్ యూ నో దోస్ చాప్టర్స్ ఆర్ వెరీ ఈజీ అనుకున్న చాప్టర్స్ ఏవో కొన్ని పక్కన పెట్టండి. మీకు తెలిస్తే ఓకే ఈజీ అనుకున్న చాప్టర్స్, లేకుంటే నేను చెప్తాను. ఓకే, లిమిట్స్ లో కొన్ని ట్రిక్స్ ఉంటాయి, ఆ ట్రిక్స్ అప్లై చేసి టక్కున ఆన్సర్ చేసేయచ్చు. సో కొన్ని ఈజీ క్వశ్చన్స్ వస్తాయి, లెస్ దాన్ 1 minute లో ఆన్సర్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి. సో జస్ట్ నేర్చుకో లిమిట్స్, ఫార్ములా, అదే సారీ ఎంటైర్ క్యాలిక్యులస్ ఫార్ములాస్ ఏంటి అనేసి. ఎగ్జామ్ లో ఈజీ అనిపిస్తే అటెంప్ట్ చేయి, లేదు టఫ్ ఇది లెంతీ అనిపిస్తే లీవ్. ఎందుకంటే ఒక విషయం రియలైజ్ అవ్వండమ్మా, 80 క్వశ్చన్స్ లో 80కి 80 కూడా మనం చేసి పెట్టే ఉండవు. ఎప్పుడైనా సరే మ్యాథమెటిక్స్ లో ఉన్న 80 ఎలా డివైడ్ చేసుకోవాలి అంటే 40 క్వశ్చన్స్ మీరు చెయ్యాలి. ఏది, ఇఫ్ యూ వాంట్ వెరీ గుడ్ ర్యాంక్ ఇన్ ఎంసెట్. నాకు మంచి ర్యాంక్ ఏం అక్కర్లేదు, నేను టైం పాస్ కి ట్రై చేసుకుంటున్నా. ఎంసెట్ అంటే అన్ని ఆప్షన్లు ఏలు, అన్ని ఆప్షన్లు బీలు, లేదంటే చీట్ కోడ్స్ ఉంటాయి, అవి ఇవి అప్లై చేసుకుని ఏదన్నా చేసుకోవచ్చు. లేదు ఐఎమ్ సీరియస్ అబౌట్ ఎంసెట్, నాకు మంచి ర్యాంక్ రావాలి, నేను కష్టపడతాను అని ఉంటే మ్యాథమెటిక్స్ లో ఎగ్జామ్ లో మీరు చేయాల్సింది 40 ఖచ్చితంగా చెయ్యాలమ్మా. క్వశ్చన్ చూసి యూ హ్యావ్ టు సాల్వ్. ఎప్పుడు కూడా 80 క్వశ్చన్స్ చేయొద్దు మీరు మ్యాథ్స్ లో. 80 క్వశ్చన్స్ చేశారు అంటే 160 minutes ఇక్కడనే, సారీ 180 minutes ఇక్కడనే అయిపోతుంది, మీకు ఈజీగా అయిపోతుంది ఇక్కడనే. సో ఆల్వేస్ మీరు 40 క్వశ్చన్స్ చేయాలి. మ్యామ్ ఎలా తెలుస్తుంది మరి ఏం చేయాలి అంటే, ట్రస్ట్ మీ నాన్న, విత్ ప్రాక్టీస్ యూ క్యాన్ గెట్ ఇట్. ప్రాక్టీస్ తో ఖచ్చితంగా వస్తుంది. నువ్వు బాగా ఎక్కువ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయమంటాం కదా, ఎక్కువ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తే ఏమైతుందంటే నీకు ఐడియా వచ్చేస్తుంది. ఈ క్వశ్చన్ చూడగానే ఆహా చేయాలా, ఈ క్వశ్చన్ చూడగానే వదిలేసేయాలా, కొన్ని క్వశ్చన్స్ సగం చేస్తే వచ్చే ఆన్సర్స్ ఉంటాయి. ఇలా మీ అంతటా మీకు ట్రస్ట్ మీ, ఒక ప్రాపర్ ఆర్డర్, ఒక ప్రాపర్ స్ట్రాటజీ అనేది మీరు క్రియేట్ చేసుకోగలరు. సో ఆల్వేస్ రిమెంబర్, ఫైనల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, మీరు ఇక ఎంసెట్ రాయబోయే ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఆ ఎగ్జామ్ లో 40 బిట్స్ ఖచ్చితంగా చేసి పెట్టాలి. ఇంకో 40 ర్యాండమ్ గెసెస్, అది కూడా ఎట్లా పడితే అట్లా, ఒక ఏ, ఒక బి, ఒక సి, ఒక డి కాదు, క్వశ్చన్ రిలేటెడ్ ఆప్షన్స్. ఎప్పుడైనా నువ్వు ఒక క్వశ్చన్ చూడగానే పక్కా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి, అందులో మిగిలిన 2 ఆప్షన్స్ నువ్వు ఆన్సర్ పెట్టగలగాలి. అలా ఉండాలి రిమైనింగ్ 40. ఇట్లా చేయండి అన్న, మ్యాథమెటిక్స్ లో ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తుంది. మ్యామ్ నాకు బిలో 5K ర్యాంక్ రావాలి, బిలో 10K ర్యాంక్ రావాలి అంటే మ్యాథ్స్ లో నీకు కనీసం 35+ మార్క్స్ వస్తే, ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పట్లేదమ్మా, మ్యాథ్స్ లో 35 to 40 మార్క్స్ తెచ్చుకోండి, ఖచ్చితంగా మంచి 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 ర్యాంక్ వస్తుందమ్మా మీకు. అలాంగ్ విత్ దట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఖచ్చితంగా చేయాలి. మ్యాథ్స్ లో 40 నేను చేస్తాను, 40 కరెక్ట్ చేస్తా, నాకు 40 మార్కులు వచ్చే ర్యాంక్ రాలేదు అన్నదమ్మా, ఫిజిక్స్ కెమిస్ట్రీ చెయ్యాలి. మ్యాథమెటిక్స్ గురించి చెప్తున్నాను నేను, 40+ ఖచ్చితంగా మీకు అవ్వాలి, కరెక్ట్ ఆన్సర్స్ అవ్వాలి. ఎందుకంటే ఈ మిగిలిన ర్యాండమ్ 40 లో కనీసం ఒక 10-15 అన్నా కరెక్ట్ అవ్వవా. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే 40కి 40 రాంగ్ అయితే పెట్టాం కదా మనం, కొంచెం మైండ్ యూస్ చేసి పెడతాం కదా. సో ఇంకొక 10-15 అన్నా వస్తాయి కదా. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్ 30+ ఉండాలమ్మా, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్ ఒక 10+ ఉండాలి. 40+ వస్తే నీకు మంచి ర్యాంక్ వస్తుందమ్మా. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే,
ఎవరికైనా ఆఫ్లైన్ ఇంట్రెస్ట్ ఉంటే, మీకు నియర్ బై ఆఫ్లైన్ సెంటర్స్ ఉంటే, మీకు ఆఫ్లైన్ లో ఎఫ్సెట్ కోర్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇఫ్ ఎనీవన్ ఆర్ ఇంట్రెస్టెడ్, హ్యాపీలీ యూ కెన్ అప్రోచ్ త్రూ దీస్ సెంటర్స్. ఓకేనా?